ఒక పావు తులం కూడా రాదు దీనికి. Oh my god. తర్వాత 50s, 100s, ఎక్కువైతే 200s అన్నమాట. Surprise! ఇంత చిన్న డిబ్బీలో ఎంత ఉందో ఏంటో మరి. హాయ్ అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది చూసారా? ఇంత చిన్న డిబ్బీలో ఎంత ఉందో ఏంటో మరి. ఇది ఇప్పుడు ఫుల్ అయిపోయింది. ఇగోండి దీంట్లో నుంచి డబ్బులు వేస్తుంటే అసలు లోపలికి వెళ్ళట్లేదు. అంటే ఫుల్ అయిపోయింది కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు. అయితే ఇప్పుడు ఈ డిబ్బీ ఓపెన్ చేద్దాం. ఇందులో ఎంత ఉందో ఏంటనేది తెలుసుకుందాం. Surprise! అయితే ఈ డబ్బులతో ఏం చేద్దాం ఏంటి అనేది ఆలోచించాలి. నేనైతే ఒక చైన్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. మరి ఇందులో ఎంత ఉందో అనేది చూసి అప్పుడు చైన్ కొనాలా, ఇంకేమైనా కొనాలా ఏంటి అనేది ఆలోచించాలి. ఇందులో డబ్బులు దాస్తున్నట్టు మా అమ్మగారికి అయితే తెలీదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంది. ఈ వీడియో చూసి షాక్ అయిపోద్ది అనమాట. నాకు తెలియకుండా డబ్బులు దాచిందా అనుకొని సడన్ గా సర్ప్రైజ్ ఇద్దాం అనేసి నేను ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను. చూద్దాం ఇప్పుడు ఇది దీంట్లో ఎంత ఉందో. దీంట్లో నేను అన్ని ఎక్కువగా దీంట్లో ఏ నోట్లు వేసానంటే 200 రూపాయల నోట్లు ఎక్కువ దీంట్లో దాచాను. తర్వాత 50s, 100s, ఎక్కువైతే 200s అన్నమాట ఇందులో వేసాను. నాకు కూడా చాలా టెన్షన్ గా ఉంది. దీంట్లో ఎంత ఉంటుందో ఏంటా అనేసి చూద్దాం ఇప్పుడు. ఇది ఈ డిబ్బి అయితే నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చాడు అనమాట. తను బయటికి అంటే ఎక్కడికో క్యాంప్కి వెళ్ళినప్పుడు తనకొకటి నాకొకటి కొన్నాడు. తన దగ్గర ఒకటి ఉంది, నా దగ్గర ఒకటి ఉంది. తను ఎంత దాచారో తెలియదు కానీ నేనైతే ఇప్పటికి దాచాను. నేను దాచిన డబ్బులు ఎంత ఉందా ఏంటి అనేది చూసి తనకు అడుగుతాను, నువ్వెంత దాచావు ఏంటా అనేసి. చూద్దాం ఇప్పుడు దీంట్లో ఎంత ఉందో ఏంటో. దీనికైతే ఓపెన్ ఎక్కడ ఇచ్చాడంటే ఇదిగోండి ఈ క్యాప్ అనేది ఇది తీయాలి. ఇది ఓపెన్ చేస్తే కొంచెం టైట్ గా ఉంది. కిందన ఓపెన్ పెట్టారనమాట. దీంట్లో ఇప్పుడు తీయాలి. మా పులిగారు చూసారా అంత సీరియస్ గా చూస్తున్నారు. అతను కూడా చాలా టెన్షన్ గా ఉన్నట్టుంది. డబ్బులు ఎంత ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. నేనైతే ఎక్కువ 200s వేసాను దీంట్లో. మీరు ఇందులో ఎంత ఉందో మీరు ఎంత అనుకుంటున్నారో గెస్ చేసినట్లయితే కామెంట్ చేయండి. నేను అనుకుంటున్నాను చైన్ కొందామని. మరి మా అమ్మ ఆలోచన ఏముందో మరి. మా అమ్మ ఏమంటే అదే. చాలా చాలా టెన్షన్ గా ఉంది నాకైతే. మా అమ్మ చూసి సడన్ గా షాక్ అయిపోద్ది. చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట. నోట్లు ఫుల్గా దీంట్లో ఫుల్ అయిపోయింది కదా, తీసేటప్పుడు చిరిగిపోతాయి. ఎండాకాలం చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయండి. మీ ఊరు సైడ్ కూడా ఇలాగే ఎండలు ఎక్కువ ఉన్నాయా? ఇవన్నీ ఇప్పుడు లెక్క పెట్టాలన్నమాట. ఇంకా ఉన్నాయేమని చూస్తున్నాను. ఇంకేం లేదు, అయిపోయింది. ఫస్ట్ 200 అన్ని లెక్క పెట్టేద్దాం. తర్వాత 100 లెక్క పెడదాం. ఇన్ని రోజులు దాచుకున్న డబ్బులు ఒకసారి తీసేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంటది కదా. ఎంత దాచుకున్నాం ఏంటా. 200s అయితే అయిపోయావు అప్పుడే. ఇప్పుడు 100s. నేనైతే చేస్తుంది టైలరింగ్ అనమాట. లేడీస్ వర్క్ ఏదైనా కుడతానా.
నీకెక్కడి నుంచి డబ్బులు ఇన్ని దాచావు అంటే నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి దాచుకున్నాను. 100s కూడా అయిపోయింది, ఇప్పుడు 50s. ఏముంటాయంటే చూడాలి. మొత్తం ఇది డబ్బులు ఇప్పుడు కౌంట్ చేద్దాం. 200s ఎన్ని ఉన్నాయి, 100s ఎన్ని ఉన్నాయి, 50s ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కామెంట్ చేయండి మీరు ఎంత ఉంది అనుకుంటున్నారు. అంటే ఊరికే మీరు ఎంత గెస్ట్ చేస్తున్నారో అని తెలుసుకోవడానికి కామెంట్ చేయండి. 24 25 26 27 30 30 1 32 33 34 35 36 37 39 40 41 42. 200s అయితే 42 ఉన్నాయన్నమాట. మర్చిపోతున్నాను, మీరు కూడా గుర్తుంచుకోండి. 242 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 18 19 20 21 22 23 24 25. 100s 25. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 27. 50లు 27 ఉన్నాయి, 100లు 25 ఉన్నాయి, 242 ఉన్నాయి. ఇప్పుడు టోటల్ ఎంత ఉందో చూద్దాం. క్యాలిక్యులేటర్ చేసి చూద్దాం. టోటల్ చూసుకున్నారా? 12,250 రూపాయలు. Oh my god. నేను ఏదేదో ఊహించేసాను. చైన్ కొనేసుకుందాం అనుకున్నాను. ఒక పావు తులం కూడా రాదు దీనికి. సరేలేండి, ఏదైతే ఏమి, మనం దాచుకున్న డబ్బులు చాలా హ్యాపీ. మొత్తం 12,250 రూపాయలు వచ్చింది. మంచిదేలేండి, ఎందుకంటే మనం డబ్బులు దాచుకునే డబ్బులు అది అంతా ఒకసారి మనం కౌంటింగ్ చేసినప్పుడు అబ్బాయి దాచుకున్నామా, మనం దాచుకున్న డబ్బులు అని ఒక హ్యాపీ ఉంటుంది. అలాగే ఈ డబ్బులతో నేను ఇప్పుడు ఏం కొనాలనేది ఆలోచించాను అనమాట. మా అమ్మకి ఇస్తాను ఈ డబ్బులు. అప్పుడు మా అమ్మ ఏం కొనమంటే అది కొంటాను. నేనైతే చైన్ కొనేద్దాం అనుకుని చాలా ఎక్కువ ఆలోచించేసాను. Oh my god. మరి దీనికి ఏమొస్తుంది చెప్పండి? పావుతులం ఉంగరం వస్తుంది, లేదా వెండి కొనుక్కుంటే పట్టీలు వస్తాయి. చూద్దాం. ఏదైనా మనం దాచుకున్న డబ్బులతో ఒక వస్తువు కొనుక్కున్నామంటే అది చాలా హ్యాపీ, గుర్తుగా ఉంటుంది కదా. నెక్స్ట్ టైం ఇంకా అంటే 200s కాకుండా 500s దాచుకుంటాను, అప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి. చూసారు కదా, మా ఫ్రెండ్ ఇచ్చిన ఇంత చిన్న గిఫ్ట్లో, ఇంత చిన్న డిబ్బీలో ప్రస్తుతానికి అయితే ఇంత పట్టింది. నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ పట్టేలాగా చూసుకుంటాను, 500s దాచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ డబ్బులతో ఏం కొంటాను ఏంటి లేదు అనేది మళ్ళీ వీడియోలో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చినందుకు. ఇది నీ వల్ల ఈ డబ్బులు కూడా దాచుకున్నాను. ఈ డబ్బులతో ఏం కొంటానో మళ్ళీ వీడియోలో కూడా పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.